నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ శ్రీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు అమ్మ దర్శనం. భీమవరం మావుళ్లమ్మను దర్శించుకున్న ఉండి ఎమ్మెల్యే రఘురామ. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలంటూ ఆకాంక్ష. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా దసరా మహోత్సవాలు. శ్రీ శైలపుత్రి దేవి అలంకారంలో భక్తులకు అమ్మ దర్శనం. వరంగల్లో మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మ దహనం. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న అభిమానులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. ఉత్సవాల నిర్వహణలో వివిధ శాఖల సమన్వయం కారణంగా అమ్మ దర్శనాలు ప్రశాంతంగా సాగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రోటోకాల్ ఉన్నవారికి మినహా అంతరాలయ దర్శనాలను చాలా వరకు నియంత్రించారు. ఈసారి వీఐపీ దర్శనాలను ఉదయం సాయంత్రం నిర్ణీత సమయంలోనే అనుమతించడం వల్ల అంతరాలయ దర్శనాలు తగ్గాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం బల్సుముడిలో కొలువైన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శనివారపు మణికంఠ ప్రసాద్ తెలిపారు. ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున బల్సుముడి గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవాలయం వద్ద రెండవ రోజు సందర్భంగా గాయత్రీదేవి అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలగజేసి కుంకుమ పూజ వగైరాలు చేసుకోవడానికి గాను ఇక్కడ అన్ని రకాలటువంటి పూజా సామాగ్రిని కూడా అందజేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థించడం. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవెలుపు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ రఘురామకృష్ణరాజు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనాలు అందజేశారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బొద్దా మహాలక్ష్మి నగేష్ ఆలయ మర్యాదలతో రఘురామకృష్ణరాజును సత్కరించారు. దసరా ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు.
ఈ దసరా ఉత్సవాల్లో అయితే నేను 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఏ దసరా కూడా నేను ఆంధ్ర రాష్ట్రం రానందువల్ల దసరా ఉత్సవాల్లో శ్రీ మావుళ్ళమ్మ గారిని దర్శించుకోలేకపోయా. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మావుళ్ళమ్మ తల్లిని, గ్రామదేవత, మన భీమవరం గ్రామదేవత మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉంది. క్రమం తప్పకుండా దర్శన భాగ్యం కలిగించమని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలు అన్నీ అందరికీ అంది ప్రజలందరూ కూడా గత కష్టాలు మర్చిపోయి సుఖంగా ఉండేలాగా చూడమని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అందరి సహకారంతో అన్ని ఏర్పాటు చేసింది మా దేవాదాయ అధికారులు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు, అలాంటి నీరుల్లి పండకాయగూడ వృత్త సంఘం, అలా మా సిబ్బంది, మా ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో, మా బ్రహ్మశ్రీ మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అందరి సిబ్బంది సహకారంతో, భక్తుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి వాటర్ ప్రూఫ్ పెండాల్స్తో పాటు ఫ్యాన్లు కూడా వేయించడం జరిగింది, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ప్రసాదం కూడా వీళ్ళంత ప్రసాదం అంతా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అత్యంత విశిష్టమైన రోజు శనివారం 5వ తారీఖు గాయత్రి అలంకారం సందర్భంగా వేద సదస్సు అనేది అత్యద్భుతం కార్యక్రమం. ఎప్పుడు వేదం చదివి వెళ్తుండేవారు, ఈసారి అలా కాకుండా చిన్న భిన్నంగా మా ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చిన్న మార్పు సవరణ చేసి సామాన్యులు కూడా వేదంలో ముఖ్యమైన ఘట్టాలు అర్థమయ్యేలాగా అవసరం చర్యలు తీసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం అంటే శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు ఈ వేద సదస్సు అనేది ఏర్పాటు చేసింది. అంచేత పిల్లలు పెద్దలు అందరూ కూడా వేదంలోని ముఖ్యమైన విషయాలు, అలాగే అమ్మవారి వైభవం అందరూ వచ్చి విని తరిస్తాం కోరుకుంటున్నాం. గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం నుంచి ప్రధాన శ్రీ మల్లికార్జున మాట్లాడుతున్నామండి. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మన 2వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు పొద్దునే ప్రాతకాలార్చన, అమ్మవారికి మంగళారతి సేవ, అలాగే ప్రత్యేక అభిషేకం చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు 9 గంటలకి లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఇక్కడ ఈ రోజున అమ్మవారికి బాలా త్రిపుర సుందరదేవి అలంకరణలో అమ్మవారు విరాజిల్లుతున్నారు. అమ్మవారు మొదటగా దేవతలందరికీ కూడా బాల రూపం అంటే చిన్నపిల్ల కింద అమ్మవారు కనిపించే రూపాలు దర్శనమిచ్చారు. ఈ బాల రూపంలో కనుక అమ్మవారిని దర్శించుకుంటే మన సంతాన అభివృద్ధి చెందుతుంది, అలాగే సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది. కాబట్టి ఈ విశేషమైనటువంటి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలుగా కోరుతున్నాం. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి గర్భాలయం ఎదుట బొమ్మల కొలువును ఏర్పాటు చేసి శైలపుత్రి దేవి అలంకరణలో అమ్మను అలంకరించారు. బొమ్మల కొలువుల మధ్య కొలువు తీరిన అమ్మకు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.